కొంతమంది బిడ్డలు దేవుని సన్నిధికి వస్తున్నారు కానీ వారు ఎలాంటి క్రియలతో ఉంటున్నారో, ఆరాధన సమయంలో ఎటువంటి పనులు చేస్తున్నారో, యవనస్తులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఒక చిన్న నాటిక ద్వారా తెలుసుకుందాం. మీరందరూ చూడాలి, ఇది దేవుని వాక్యం. సిరి చెప్పండి. పిల్లలందరూ లేచారా? సరే మమ్మీ. జేమ్స్ లే. జేమ్స్ యాకూబు లే. మార్కు వచ్చి పొద్దునే లేపుతుంది ఇది. స్కూల్కి వెళ్ళావా? తెలిసిలే 5 నిమిషాలు అక్క. 5 నిమిషాలు లేదండి. హిమాలయన్ 10 నిమిషాలు అక్క. అన్నీ బ్రష్ చేసుకొని తింటాను. అన్నీ బ్రష్ చేసుకొని స్నానం చేసి రండి, వాక్యం చదువుకోవాలి మనం. నాకు ఇక్కడ ఫోన్ సౌండ్ వస్తుంది. ఓకే. సిరి చెప్పండి. పిల్లలందరూ పడుకున్నారా? లేదండి. ఏం చేస్తున్నారు పడుకోకుండా? తొందరగా పడుకోమని చెప్పు. సరే అండి, చెప్తా. ఐషు మమ్మీ. ఏం చేస్తున్నారు పిల్లలంతా? వాక్యం చదువుకుంటున్నారు మమ్మీ. స్కూల్ రేపు ఆరాధన క్రమము, రేపు పొద్దుటే సిద్ధపడాలి. వెళ్ళి పడుకోండి. సరే మమ్మీ, అందరు వెళ్ళి పడుకోండి. పనులు చేసుకుంటున్నామమ్మా. సరే, కాలేజ్కి స్కూల్కి వెళ్ళే వాళ్ళందరూ స్పీడ్గా వెళ్ళిపోండి. సరే అమ్మా, నేను కాలేజ్కి వెళ్ళి మధ్యలో తమ్ముని కూడా తినిపిస్తానమ్మా. బాయ్ అమ్మా. జాగ్రత్తగా వెళ్ళి రండి. సరే అమ్మా. పెద్దోడా, పెద్ద పాప చెప్పమ్మా. మీరిద్దరు ఉండండి రా. మీకు ఒక ముఖ్యమైన పని చెప్తాను. ఇప్పుడు మన క్రిస్మస్ పని వస్తుంది కదా, నాకు చాలా పనులు ఉన్నాయి. సో నేను షాపింగ్కి వెళ్ళాలి. ఇల్లు చూడండి ఎలా ఉందో, ఎంత దుబ్బగా. నేను వచ్చేలోపు మొత్తం క్లీన్ చేసి పెట్టాలి. ఓకేనా? సరే. వింటున్నారా? మళ్ళా నాకే పెట్టింది మా అమ్మ. ఏం ఆలోచిస్తున్నావే? షాపింగ్కి వెళ్ళొస్తాను. వచ్చేలోపు ఇల్లు చూడండి ఎంత దుబ్బగా ఉందో, అంతా దులిపి నీట్గా ఎక్కడున్నాయి అక్కడ సర్దిరేసి శుభ్రంగా ఉంచండి. సరేనా? అమ్మా, మళ్ళా నాకే పెట్టింది మా అమ్మ. ఏం ఆలోచిస్తున్నావే? ఏం లేదమ్మా. సరే, ఇద్దరు పనులు షేర్ చేసుకొని చక్కగా చేసి పెట్టండి. లేదంటే తెలుసుగా నా గురించి. తీసుకో. రే తమ్ముడా, అక్క చెప్పక్క. రే, అమ్మ మన ఇద్దరికి పనులు చెప్పింది కాబట్టి చిన్న చిన్న పనులన్నీ నేను చేస్తా, పెద్ద పెద్ద అన్ని నువ్వు చేస్తారా? ఎందుకక్క? అమ్మ ఇద్దరికి చెప్పింది కదక్క. రే, నేను పెద్దదాన్రా, నా మాట వినాలి. నేను చేయనక్క అట్టయితే. అరే చేయరా, సాయంత్రం బజార్కి వెళ్దాం రా. సాయంత్రం బజార్కి వెళ్ళి నీకు బట్టలు కొనిపిస్తారా? సరే అక్క.
చెప్తుందన్నా. చెప్పు. కదువవు చేస్తున్నా. కదువవా? కదువ అంటే కదువవు అంటే కదువవునే. అదేంటో చెప్పు, పిచ్చిలేస్తాను. కదువవు అంటే కదువవునే. అదే ఏంటో చెప్పు. బండి అక్క మీ అక్క ఏంది బండి పిచ్చిలాగా పడుతుంది? ఏమైందక్క? ఏదో కదవు అంటుంది. అదా, అది మా కోడక్క. ఏంటో చెప్పు. కాంటే కడగడం, దాంటే దులపడం, వాంటే వండడం, వంట ఉతకడం అక్క. ఓ, అవునా? అవునక్క. మా ప్రతి క్రిస్మస్ కి మేము చేసే పని అదే అక్క. ఇంకేం సంగతులు? కాంటే కడగడం, దాంటే దులపడం, అంటే ఉతకడం, వాంటే వండడం. అవునా? అవునక్క. ఇంకేం సంగతులు శిరీష? ఇంకేం లేదు. సరే అని రేపు చర్చికి వస్తున్నావా? నేనా? ఆరాధనకి వస్తున్నావా? ఆరాధన ఎన్నింటికి అయిపోతుంది? 10:30, 11. నేను లేసేదే 10:30, 12కి. సర్లే, ఆ దేవుడి మీద భయంతో 10:30కి లేచి 10కి లేచి మెల్లగా 10:30కి వస్తా. అప్పుడు వచ్చి ఏం చేస్తావే? నేనేం చేశాను నువ్వే చూడు. సరే నేను వెళ్తున్నా. ఇట్రా ఒకసారి. ఎలాగో వచ్చావు కానీ కదువలో కావొకటి చేసి వెళ్ళిపో. కదువ. బండి అక్క, ఇందాక నువ్వు ఒకటి చెప్పావా? మళ్ళీ చెప్పు. కాంటే గిన్నెలు కడగడం, అంటే బట్టలు ఉతకడం, దాంటే ఇల్లు దులపడం, వాంటే వండడం. ఇప్పుడు అర్థమైందా? అంటే నేను గిన్నెలు తోమి వెళ్ళాలా? అంతేగా. నాకు పని ఉంది, నేను వాకింగ్ చదువుకోవాలి. సర్లే వెళ్ళు. బాయ్. బాయ్ అక్క. జరుగుతున్న వేళ ఈ దినము పరిశుద్ధ దినము, ఆరాధన సమయం ప్రారంభమైంది. దేవుని బిడ్డలందరూ కూడా దేవుని సన్నిధిలో ప్రవేశించారు. తయారయ్యారండి? సరే, చర్చికి వెళ్దాం, తొందర రమ్మని చెప్పు. సరే అండి. ఐషు, మమ్మీ తయారైనవా? రెడీ అయ్యా మమ్మీ. పద, చర్చికి వెళ్దాం. తయారైరా? అవలే మమ్మీ, మీరు తయారై తొందర రండి. సరే సరే వస్తా. కాకపోతే ఖాళీ. నువ్వు వెళ్ళానయ్య. వెళ్ళు చెల్లా. సరే అన్నయ్య. అన్నయ్య, చదివి పడ్డారు. అమ్మ సెట్ అయ్యగారు కూడా చూడలేదు. వాక్యం ఎప్పుడైపోయిందన్నా? తెలియదు. 12 మధ్యలో ఎంత అయ్యామని అంటారా? ఏమో తెలియదన్నా. అరే బాధకి లేట్ అయిపోతుంది. సరే నన్ను వెళ్తున్నా. అరే, వాక్యం జరుగుతుంటే ఏంటిరా మీ డిస్టర్బెన్స్? ఊకే అటు ఇటు తిరుగుతున్నారు పొద్దాకా. కూర్చోండి. అక్క
లాస్ట్ వచ్చిన కాదిగక్క పోయినాక ఏంటమ్మా చర్చిలోకి వచ్చి నిద్రపోతున్నావు? నేనెక్కడ నిద్రపోతున్నా, నేను అయ్యగారికి వెళ్ళి చూస్తున్నా, వాక్యం వింటున్నా. నీ గురుక నా చోలో వరకు వినిపిస్తుంది. నేను ఐదారు వాక్యం కూడా వినలేకపోతున్నా. ఉండవమ్మా వలసో చెప్తున్నా. ఈ కాలంలో ఏం పిల్లలో ఏమో. నువ్వేంటమ్మా ఫోన్ చూస్తున్నావు? అక్క నేను బైబిల్ చదువుకుంటున్నా అక్క. బైబుల్ తీసుకురావడానికి చేతులు చెప్పా? లేదక్క, నేను దీనిలోనే చూస్తా, దీనిలోనే చదువుకుంటా. ఏం పిల్లలో ఏమో, ఈ కాలం పిల్ల బైబిల్ కూడా తెచ్చుకోండి. వాక్యం చెప్తున్నారు కదా, వాక్యం విను. ఎప్పుడు వినే వాక్యమేలే, అయ్యగారు కనబడట్లేదు. నీ పక్కన కూర్చుంటే వాక్యం కూడా వినలేదు. వందనాలకే అందరికి వందనాలు. ఇదేంటి మా అమ్మాయి అసలు చర్చిలో కనిపించలేదు, ఎక్కడుంది? శిరీష, శిరీష ఎక్కడున్నావే? ఇక్కడున్నా అమ్మా. ఇక్కడేం చేస్తున్నావు? చర్చ్ లోపల జరుగుతుంటే వాక్యం విన్నానమ్మా. ఇంతసేపు వాక్యం వింటున్నారా? మీ చేతుల్లో బైబిల్ ఏవి? ఇప్పుడే చిన్న కూరగాయలు ఊకే బయటికి లోపల తిరుగుకుంటా మా బైబిల్ గుంజుకొని పోయారు. సాకులు మాత్రం బాగానే ఉంటాయి మీ దగ్గర. చూడండమ్మా, నేను చూడట్లేదనో అయ్యగారు చూడట్లేదనో మీరు ఇలా చేస్తే ఎలా అమ్మా? మేము చూడకపోయినా మెయిన్ సీసీ కెమెరా దేవుడు చూస్తున్నాడని గుర్తుపెట్టుకోండి మీరు. అర్థమైందా? దేవుని వాక్యంలో ఒక మాట ఉందమ్మా, యవనస్తులారా మీరు బలవంతులు, మీరు దుష్టుని జయించి ఉన్నారు అని అయ్యగారు చెప్తారు కదమ్మా. మీ క్రియలే మీ వెనుక వస్తాయి, అది గుర్తుంచుకోండి అమ్మా. మీరు ఇలా చేయకండి. మీరు దేవుని నిర్లక్ష్యం చేసి ఇలా బయట కూర్చొని ఫోన్లు చూడడం, బయట తిరగడం, ఇలా దేవుని నిర్లక్ష్యం చేస్తే ఎలా అమ్మా? సరే అమ్మా, ఇంకోసారి చేయం. సరే, కనీసం ప్రార్థన చేయించుకోవడానికన్నా లోపలికి రండి. అరే ఏంటిది ఇంత టెన్షన్తో తిరుగుతుంది? ఏమై ఉంటుందో. ఏమైందమ్మా శిరీష, అంత టెన్షన్గా తిరుగుతున్నావు? ఏమైందమ్మా శిరీష, అంత టెన్షన్గా తిరుగుతున్నావు? ఏం లేదమ్మా, ఇంతకు ముందు ఎగ్జామ్స్ రాసినప్పుడు మంచి మార్క్స్ వచ్చేటివి, కానీ ఈసారి రాలేదమ్మా. ఎంత చదివినా దానికి ఫలితం లేదమ్మా. కాలేజ్లో అందరికీ మంచి మార్క్స్ వచ్చాయి, నాకు తప్ప. చూసావమ్మా, నేను చెప్పాను కదమ్మా, మీ క్రియలే మీ వెనకాల వస్తాయని. దేవుని నిర్లక్ష్యం చేస్తే ఇలానే అవుతుందమ్మా. సరే, ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. ఇప్పుడైనా నీ తప్పులు ఒప్పుకో. అయినా అయ్యగారు పాట రూపంలో కూడా మనకి చెప్పారు కదమ్మా, దుష్టులాలోచన చొప్పున పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చున్న చోటు నన్ను కూర్చుండనీయకుమా. అపహాసకులు కూర్చున్న చోటు నన్ను కూర్చుండనీయకుమా. దూతలతో నిత్యం కీర్తించెదం. ఆమేన్ 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 అని దూతలతో నిత్యం కీర్తించెదం.
దేవుని తండ్రి దగ్గరికి వెళ్ళి నీ తప్పు ఒప్పుకో అమ్మా. సరే అమ్మా, పద. వందనాలయ్యా. అయ్యా, నా కూతురు శిరీష అయ్యా, తను దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తూ ఫోన్లు పట్టుకొని బయట సన్నిధికి వచ్చినా సరే ఫోన్లు పట్టుకొని బయట తిరుగుతూ ఉంటుందయ్యా. తను తప్పు ఒప్పుకోవడానికి వచ్చిందయ్యా. తన గురించి ప్రార్థించండి అయ్యా. మంచిదమ్మా. దేవుని వాక్యం ఏదో సెలవిస్తుంది, దినముల చెడ్డే గనక సమయం పోయినాక సద్వినియోగపరచుకోండి వాక్యం తెలుస్తుంది. ప్రతి మనిషి కూడా ఆ విషయాన్ని గ్రహించినప్పుడు యవనస్తులుగా ప్రత్యేకించి యవన జీవితంలో దేవుని యొక్క వాక్యానికి లోబడి ఉండాలి. వాక్యం అనేది మన అంతరాత్మలో ఉండాలి. పిలిపి రష్యన్ పెద్దలో చెప్తున్న ఒక మాటను బట్టి 4:7 దేవుని వాక్యం చదువుతుంది. మీ మనసును మీ హృదయమును దేవుని వాక్యానికి అప్పగించుకున్నప్పుడు మీ ఆలోచన దేవుడు మార్చి, నువ్వు ఎప్పుడైతే యోహాను సువార్త 15:7 చదివిస్తున్నట్లుగా దేవుని యొక్క మాట నీ హృదయంలో ఉన్నప్పుడు అడిగినని దేవుడు సహాయం చేసేవాడు. పరిశుద్ధ తండ్రి, సర్వోన్నతమైన దేవ, యవనస్తురాన్ని ప్రభు తన మనసును తన ఉదయాన్ని స్వాధీనపరుచుకొని నీ వాక్యానుసారం జీవించి తల్లిదండ్రులకు తల్లి విధేయురాలై సంఘంలో నీ ఆత్మ కలిగినదై నీ చిత్తానుసార ప్రభు ఈ సంబంధి ఈ యొక్క స్వరమైన ప్రతి వారు కూడా విషయాన్ని గ్రహించకూడదు దయచేసి ప్రత్యేక ప్రభావం మీరు దీవించి కనుకరించిన తండ్రి. ఆమేన్. మంచిది. ఇప్పుడు తప్పు నిన్ను ఒప్పుకుంటున్నా అయ్యా. మంచిదమ్మా. దేవునితో కలిసిన మంచిది. ఇది జరిగిన తర్వాత రోజు సంఘటన. అరే ఏంటి ఈ అబ్బాయి? ఓ, ఈ అబ్బాయి ఎదురింటి అబ్బాయి కాదు. ఏంటి ఫోన్ చేతిలో ఏం లేకపోయినా ఏదో ఉన్నట్టు ఊహించుకుంటున్నాడేంటి? ఇలా చేస్తున్నాడేంటి? ఒకసారి వీళ్ళ పేరెంట్స్ తో మాట్లాడు. అక్క, చెప్పండి. మీ అబ్బాయికి ఏమైంది అక్క? చేతిలో ఏం లేకపోయినా ఏదో ఉన్నట్టు ఊహించుకుంటూ ఏదేదో చేసుకుంటూ తిరుగుతున్నాడు అక్క. మా అబ్బాయికి ఫ్రీ ఫైర్లు, పబ్జీలు, ఫోన్కి బానిస అయిపోయిందండి. అందుకని అలా చేస్తూ ఉంటాడు. అవునా? ఒకసారి అయ్యతో ప్రార్థన చేయించండి అక్క. ఇప్పుడు ఎక్కడున్నాడు? ఇందాక ఆ సందుకు వెళ్ళడం చూశానక్క. అయ్యో, ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడో ఏమో. అయ్యో కొడుక, ఏమైందిరా ఇట్లా అయిపోయినావు? అయ్యర్ దగ్గరికి తీసుకొని వెళ్దాం పదండి. అయ్యా, మా అబ్బాయి ఫ్రీ ఫైర్లు, పబ్జీలు, ఫోన్కి బానిస అయిపోయింది అయ్యా. ప్రే చేయండి అయ్యా. దేవుని వాక్యాన్ని ఏం పేరు? జేమ్స్ అయ్యా. జేమ్స్, నీ చేతిలో ఏమున్నది? ఏమన్నది? ఫోన్ ఉన్నదే. ఒకసారి నా ఫోన్ చేయి. ఫోన్ లేదే. ఉందన్నావు కదా. ఫోన్ ఉన్నదా? అయ్యా ఫోన్ ఉన్నదా? లేదే. మరేమున్నది? ఏమోనయ్యా. ఏమను. అందుకనే ఫోన్లు వాడినప్పుడు అనేక బలహీనతలు వస్తాయి, మైండ్ ఖరాబ్ అవుతుంది. యేసుక్రీస్తుని హృదయంలో చేర్చుకున్నప్పుడు ఆనందించగలుగుతావు. ఈరోజు నువ్వు క్రీస్తు యేసుని అంగీకరిస్తావా? క్రీస్తు యేసుని అంగీకరిస్తావా? అంగీకరిస్తాను. నీ సొంత రక్షణగా నువ్వు తీర్చుకుంటావా?
నేర్చుకుంటానయ్యా. ఇప్పుడే దేవుడు నీకు స్వస్థిస్తాడు. సర్వోన్నతమైన దేవ, తన హృదయములో నువ్వు ప్రవేశించి తన అంతరాత్మ ప్రభ నీతో అంటుకట్టపట్టకు. అదేవిధంగా ఈ విధంగా ఫోన్లతో ప్రభ కాలాన్ని గడుపుతానే మనస్సులు ఇక్కడ ఉన్నారు కదా, అనేకులు ప్రభు తల్లిదండ్రులు మోసం చేస్తూ వారి జీవితాన్ని వారు పాడు చేసుకుంటూ ప్రభు తండ్రి, వారి జీవితాన్ని పాడు చేసుకున్న అనేకులు ఉన్నారు కనుక నీ కృపను బట్టి నాయన వారిని కూడా కరుణించి వారు అంతరాత్మ తెరిచి మీరు కటాక్షించమని యేసుక్రీస్తు తండ్రి ఆమేన్. 2 days later. వాక్యం ఇస్తుంది. ఏమైందమ్మా? అమ్మ నేను చాలా సంతోషంగా ఉన్నానమ్మా. ఎందుకమ్మా? ఎగ్జామ్లో పాస్ అయ్యానమ్మా, మంచి రిజల్ట్ వచ్చాయమ్మా. ఆమేన్. అవునా తల్లి, నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. ఆమేన్. చూసావా అమ్మా, దేవుడు నీకు ఎంత గొప్ప కార్యం చేశాడో. ఇక నుంచైనా బుద్ధిగా ఉండమ్మా. దేవుని సన్నిధికి వచ్చి దేవుడిని అడుక్కో అమ్మా. సరే అమ్మా, ఇంకెప్పుడు ఆ తప్పు నేను చేయనమ్మా. ఆరాధనకు వచ్చి ముందు కూర్చొని వాక్యం వింటానమ్మా. ఆమేన్. సరే తల్లి. జేమ్స్ ఏంటి? అయ్యా, నా తప్పు నేను తెలుసుకున్నానయ్యా. క్షమించండి అయ్యా నన్ను. మంచిదమ్మా. చర్చిలోకి రాకుండా నేను బయట తిరిగినాయా ఇన్ని రోజులు ఫోన్ పట్టుకొని. ఇప్పటి నుండి ఫోన్ పట్టుకోనయ్యా. ఆమేన్. దేవుని సన్నిధికి వస్తానయ్యా. ఆమేన్. నన్ను క్షమించండి అయ్యా. మంచిదమ్మా. ప్రేమ యవనస్తులారా, యవనస్తులకు చాలా మంది ఆరాధన జరుగుతున్నప్పుడు ఆరాధనకు వచ్చి ఆటోలలో కూర్చోవటము, బయటపడి తిరగటము, వచ్చేవారిని ఖరాబు చేయటము, మీరు ఖరాబ్ అవటం. అంటే ఉద్యమం అంటే మందిరంలో రాకుండా మీరు అడ్డుబండగా ఉంటున్నారు కనుక అది దేవుని వాక్యానికి విరోధమైంది. వాక్యమును గ్రహించాలి, వాక్యం వినాలి, దేవుని మందిరంలో ప్రవేశించాలి. దేవుడు అప్పుడు నేను దీవిస్తాడు. చేతిలో సెల్ ఫోన్ ఉండి అనేకులను మోసం చేయటం కోసం మీరు నేర్చుకున్న మోసకరం విడిచిపెట్టి దైవచిత్తాంతర జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు దేవుడు నిన్ను బట్టి అనేకులకు రక్షణ కలిగిస్తున్నాడు. నీ జీవితాన్ని సమాధానం కలుస్తాడు. అటు కృప దేవుడు సహాయం చేయనుగాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. ఉన్నానయ్యా.